కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నామంటే మనకు కర్డ్ ఆపరేషన్స్ లోపల మనం ఇన్సర్ట్ రికార్డ్ చూసాం, దెన్ రిట్రీవ్ రికార్డ్ చూసాం. ఇప్పుడు నాకేంటి దానిలో ఒక డేటాబేస్లోకి కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ న్యూ ఎంప్లాయీ మీద క్లిక్ చేయగానే నాకు కొత్త రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేయడానికి ఇచ్చేది. తర్వాత నెక్స్ట్ ఏంటి, డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఆ డేటాబేస్ నుంచి డేటా అంతా మళ్ళీ రిట్రీవ్ కావడం కోసం మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రిట్రీవ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కర్డ్ ఆపరేషన్స్ లోపల ఏంటి సిఆర్ అనేది యూజ్ చేశాను. ఏంటి సిఆర్ అంటే, సి అంటే క్రియేట్ అనుకున్నాం, తర్వాత నెక్స్ట్ ఏంటి అదే క్రియేట్ అంటే ఇన్సర్ట్ చేయడం. ఇప్పుడు నాకు ఆర్ అంటే రిట్రీవ్ అంటున్నాం, అంటే ఆల్రెడీ డేటాబేస్లో స్టోర్ అయిన దాన్ని మళ్ళీ అంటే చూసుకోవడం కోసం రిట్రీవ్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ రోజు కాన్సెప్ట్లో ఏం చూస్తున్నామంటే డిలీట్ అండ్ అప్డేట్ గురించి చూస్తున్నాం. ఓకే, కర్డ్ ఆపరేషన్స్ లోపల యూ మీన్స్ ఏంటంటే అప్డేట్ అంటున్నాం, డి మీన్స్ ఏంటంటే డిలీట్ అంటున్నాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నాకేంటి ఈ రికార్డ్ లోపల సంథింగ్ ఎంప్లాయీ నెంబర్ అప్డేట్ చేస్తామా, నేమ్ అప్డేట్ చేస్తామా, శాలరీయా, ఏది అప్డేట్ చేయాలనుకుంటామో అప్డేట్ క్లిక్ చేయగానే నాకు ఒక ఫామ్ రావాలి. ఆ ఫామ్ లోపల నాకు ఏంటి ఏ ఏ ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలనుకుంటామో అది మెన్షన్ చేయాలి. ఓకే, దీనికోసం ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే డిలీట్ తీసుకుంటాను. ఫస్ట్ డిలీట్ చేయడం కోసం రాద్దాం. ఓకే, దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వ్యూ ఫైల్ లోపల దానికి సంబంధించిన ఫంక్షన్ అనేది మెన్షన్ చేస్తున్నాను. వ్యూ ఫైల్లో వచ్చేసి దానికి సంబంధించిన ఫంక్షన్ అనేది మెన్షన్ చేస్తాను. ఇక్కడ డిఎఫ్. ఓకే, ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏం తీసుకున్నామంటే డిలీట్ వ్యూ అని తీసుకున్నాను. డిలీట్ వ్యూ డబ్ల్యూ. ఓకే, డిలీట్ వ్యూ రిక్వెస్ట్. దెన్ ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి ఎంప్లాయీ అనేది మనకు ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ చేసాం కదా ఫామ్స్ లోపల, ఏది మనకు అది దాన్ని వచ్చేసి నేను ఏంటిది ఒక ఎంప్లాయీలకు పంపిస్తున్నాను. ఒక ఆబ్జెక్ట్లో నుంచి ఎంప్లాయీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ మెథడ్ అని యూజ్ చేసి ఇక్కడ నాకు ఏంటంటే ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాకు ఈ డేటాబేస్ ప్రిపేర్ అయింది. నాకు ఇక్కడ ఏంటి ఇక్కడ డేటాబేస్ అనేది ప్రిపేర్ అయింది. ఎప్పుడైనా కూడా డేటాబేస్ ప్రిపేర్ అయినప్పుడు బై డిఫాల్ట్గా ఏం చేస్తుంది అంటే డేటాబేస్ ఏ డేటాబేస్ అయినా కూడా దానికి ఒక కాలం అనేది జనరేట్ చేస్తుంది, ఒక ఐడి అనే కాలాన్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇక్కడ ఐడి అనే కాలం ఉందా ఈ డేటాబేస్లో? కానీ నాకు ఎంప్లాయీ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది, కానీ నాకు ఏంటి ఐడి అనే కాలం జనరేట్ కాలేదు కదా, అంటే ఇక్కడ చూపెట్టట్లేదు. కానీ బై డిఫాల్ట్గా ఏంటంటే ఇంటర్నల్గా ప్రతి కాలానికి ప్రతి రోకి వచ్చేసి ఒక నెంబర్ అనేది జనరేట్ చేస్తుంది, ఒక ఐడి అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఆ ఐడి నెంబర్ ఇప్పుడు నాకు దానికి ఏముంటుంది అంటే ప్రైమరీ కీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రైమరీ కీ ఫంక్షనాలిటీ చెప్పుకుంటే ఏంటి అంటే మనకు యూనిక్ వాల్యూస్ అండ్ నల్ వాల్యూస్ అనేది యాక్సెప్ట్ చేయకుండా, అంటే మనకేంటి యూనిక్ వాల్యూస్ మాత్రం ఇస్తే తీసుకుంటుంది, అండ్ నల్ వాల్యూస్ అంటే ఎంటీకి ఇస్తే యాక్సెప్ట్ చేయకుండా ఉండేదాన్ని ప్రైమరీ కీ అంటాం. అంటే డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఉండేదాన్ని ప్రైమరీ కీ అంటాం. అంటే ఐడి అనే కాలానికి ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ దాని లోపల డేటా టైప్ వచ్చేసి ఏంటంటే ఆటో నెంబర్ ఉంటుంది. ఆటో నెంబర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నేను కొత్త రికార్డ్ ఇన్సైడ్ చేయగానే నెక్స్ట్ రికార్డ్ నెంబర్ ఏంటనేది అది డిసైడ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ డేటాబేస్లో వచ్చేసి నాకు ఏంటంటే దీని ఐడి వచ్చేసి 1 2 3 4 ఇట్లా ప్రతి దానికి ఒక నెంబర్ అనేది అలొకేట్ చేసుకుంటాను అన్నట్టు. ప్రతి ఐడికి వచ్చేసి ఏంటి ప్రతి రికార్డ్కి వచ్చేసి ఒక నెంబర్ అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు నాకు డిలీట్ చేసినప్పుడు ఏం జరగాలంటే ఐడిని బేస్ చేసుకొని డిలీట్ కావాలి. దేని బేస్ చేసుకొని డిలీట్ కావాలి? ఐడిని బేస్ చేసుకొని డిలీట్ కావాలి. ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తానంటే దాన్ని ఇంటర్నల్గా పాస్ చేసే టైంలోనే వచ్చేసి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ లోపల ఏది మనకు పారామీటర్స్ లోపల ఐడి అనే కాలాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఏంటి మనకు ఇక్కడ క్రియేట్ డిలీట్ వ్యూ అని వచ్చేసి రిక్వెస్ట్ అనేది ఇప్పటి వరకు యూజ్ చేశాను. నేను ఒక్కొక్క పారామీటర్ అనేది పాస్ చేస్తున్నాను. ఏంటి ఐడి అనే పారామీటర్ పాస్ చేస్తున్నాను. ఏది ఇన్పుట్ ద్వారా ఐడి అనే పారామీటర్ పాస్ చేసిన దాని ప్రకారం రికార్డ్ అనేది డిలీట్ కావాలనుకున్నాను. ఓకే, చూద్దాం. వన్స్ ఒకసారి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఐడి అనే కాలం తీసుకున్నాను. ఏంటి ఐడి అనే కాలం తీసుకొని దీనిలో వచ్చేసి నాకు ఏం చేస్తున్నానంటే గెట్ అని వచ్చేసి ఐడి ఈక్వల్స్ టు ఐడి అంటున్నాను. అంటే నేను ఇక్కడ ఐడి నెంబర్ ఏది పాస్ చేస్తానో అది డిలీట్ కావాలి అనుకున్నాను. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అదంతా ఎంప్లాయీలోకి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇలా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇఫ్ రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అన్నాం. రిక్వెస్ట్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అంటున్నాం.
దీనిలో నాకేంటి పోస్ట్ అయితే నాకేం కావాలంటే ఫామ్ డాట్, ఇప్పుడు నేను రాసేది ఏంటి డిలీట్ కదా. ఓకే, డిలీట్కి ఇది అవసరం లేదు, జస్ట్ ఇప్పుడు నాకేంటి టోటల్గా ఐడి అనే కాలాన్ని బేస్ చేసుకొని నాకేంటి ఎంప్లాయీలోకి వెళ్ళిపోవాలి. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎంప్లాయీ డాట్ డిలీట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ రిటర్న్ రీడైరెక్ట్ అనేది వర్కౌట్ కావట్లేదు, కానీ మనకేంటి కావాలి అంటే రీడైరెక్ట్ కావాల్సింది ఏంటి, ఏ ఫంక్షన్ మళ్ళీ ఏ పేజ్కి రీడైరెక్ట్ కావాలో అది మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటిది నాకు ఇక్కడ ఏంటి ఐడి డిలీట్ వ్యూ అనేది పాస్ చేస్తున్నాను. డిలీట్ వ్యూలో వచ్చేసి నాకు ఏంటి రిక్వెస్ట్ డాట్ ఐడి అని ఇచ్చేసి ఎంప్లాయీ అని వచ్చేసి ఏం చేస్తున్నాను, ఎంప్లాయీలోకి ఏం చేస్తాను, ఎంప్లాయీ అనేది దానిలో ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే టోటల్గా మెమరీ అంతా ఆబ్జెక్ట్స్ ఫార్మాట్లోనే ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఎంప్లాయీ అనేది ఎక్కడి నుంచి ఉన్నదో చూడండి. ఇప్పుడు నాకు ఎంప్లాయీ అని ఎక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, ఇది ఎంప్లాయీ ఫామ్ అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ దీనికి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ అనేది ఒక మోడల్ ఏంటి, ఎంప్లాయీ అనేది ఏంటి ఒక మోడల్ నేమ్ వచ్చేసి. ఇప్పుడు నాకేంటి ఇంపోర్ట్ ఎంప్లాయీ అన్నాయి, దానిలోకి వచ్చేసి ఏం చేస్తాను ఫామ్ లోపల ఆల్ ఫీల్డ్స్ అనేది రావాలని ఫామ్ లోపల మెన్షన్ చేశాను. దాన్ని ఇక్కడ నాకు మోడల్స్ లోపల ఏం చేసామో చూడండి, మోడల్స్ లోపల ఎంప్లాయీ అనే క్లాస్ కదా. ఏంటి మోడల్ అంటే ఒక డేటాబేస్ కోసమే కదా. ఇప్పుడు నేను ఇక్కడ చేసేది ఏంటి, ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి, వ్యూ లోపల ఏం మెన్షన్ చేస్తున్నాను, ఎంప్లాయీ అనేది ఏంటి నాకు ఒక డేటాబేస్ మోడల్ యొక్క ఆబ్జెక్ట్స్ అన్ని దాని లోపల నాకు ఏంటి ఓన్లీ గెట్ వచ్చేసి ఐడి అనే కాలాన్ని మాత్రమే ద్వారా నేను రిట్రీవ్ చేసి ఆ ఆబ్జెక్ట్ అంతా దీనిలో స్టోర్ కావాలనుకున్నాను, ఎంప్లాయీ దాని లోపల స్టోర్ అవ్వాలి. దీనిలో ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ ఈక్వల్స్ టు డిలీట్ అన్నాను. అంటే నేను ఐడి అనే కాలంతో నేను ఐడి ఈక్వల్స్ టు 2 అన్నాను అనుకో, అంటే ఆ టోటల్గా 2 రికార్డ్ మొత్తం దేనిలో స్టోర్ అయి ఉంటుంది అంటే ఎంప్లాయీ లోపల స్టోర్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎంప్లాయీ డాట్ డిలీట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రికార్డు మొత్తం డిలీట్ అవుతుంది, ఆ రికార్డ్ మొత్తం డిలీట్ అవుతుంది. ఓకే, వన్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాకు ఏంటి ఇలా పాస్ చేస్తున్నాను, ఏది ఫంక్షన్ అనేది పాస్ చేశాను. ఇక్కడ రీడైరెక్ట్ కావాలనుకుని ఇక్కడ మెన్షన్ చేశాను, రీడైరెక్ట్ వర్క్ కాకపోయినా పర్లేదు. దెన్ ఒకసారి చెక్ చేద్దాం, వన్స్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు దీనికంటే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు యూఆర్ఎల్ లోపల మెన్షన్ చేయాలి. ఇప్పుడు నాకు ప్రతి దానికి యూఆర్ఎల్ ఉంది కదా. ఇప్పుడు దీని యూఆర్ఎల్ వచ్చేసి ఏం మెన్షన్ చేస్తాం చూడండి, ఫంక్షన్. ఓకే, ఇక్కడ పాత డిలీట్ అని యూజ్ చేస్తున్నాను, స్లాష్ parenthesis ఓపెన్ క్వశ్చన్ మార్క్ ఐడి అనేది పాస్ చేస్తున్నాను, స్లాష్ డి అని పాస్ చేస్తున్నా, ప్లస్ parenthesis క్లోజ్ డాలర్ అన్న వీటినేమి ఇక్కడ వ్యూస్ డాట్ మనకేంటి ఫంక్షన్ నేమ్ ఏంటి డిలీట్ వ్యూ అనుకుంటా, డిలీట్ అండర్ స్కోర్ వ్యూ. మరి ఇవేంటి ఇప్పటి వరకు అయితే మనం ఏంటి ఓన్లీ క్రియేట్ నుంచి స్లాష్ ఇచ్చాం. మరి ఇవేంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. వీటిని ఏమైనా యూజ్ చేస్తారంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇండికేషన్ మీన్స్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ అండ్ పీ ఇండికేషన్ మీన్స్ ఏంటంటే ఇక్కడ పీ రావాలి. క్వశ్చన్ మార్క్ పీ ఇండికేషన్ మీన్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ క్యాపిటల్ పి, క్యాపిటల్ పి. ఇక్కడ నాకు ఏంటి క్వశ్చన్ మార్క్ పి, దెన్ ఇక్కడ నాకు ఏంటి దేనికోసం యూజ్ చేస్తామంటే నేమ్ క్యాప్చరింగ్ ద గ్రూప్ కోసం, గ్రూప్ ఆఫ్ క్యాప్చర్ చేయడం కోసం పి అని యూజ్ చేస్తాం, క్వశ్చన్ మార్క్ పి అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఐడి అనేది నేను ఏంటి పాస్ చేసేది ఏ నెంబర్ పాస్ చేస్తానో అది పారామీటర్ కిందకి వస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే స్లాష్ డి ప్లస్ అంటే నాకు వచ్చేసి ఏం చేస్తా అంటే అట్లీస్ట్ 1 డిజిట్ అనేది, అట్లీస్ట్ 1 డిజిట్ అనేది. ఇప్పుడు సపోజ్ నాకు దాని లోపల 20 రికార్డ్స్ ఉన్నాయనుకో, మామూలుగా 2 అంటే ఒకటే పొజిషన్, అదే 20 అంటే 2 పొజిషన్స్ కదా. అంటే నాకేంటి మామూలుగా డి పక్కన ప్రెస్ చేయనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒకటే డిజిట్ మాత్రమే యాక్సెప్ట్, అంటే 0 to 9 మాత్రమే తీసుకుంటుంది. అదే డి ప్లస్ అని యూజ్ చేసినప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ 2 ప్లస్ అట్లీస్ట్ ఒక డిజిట్ రావడం కోసం
డి ప్లస్ అని యూజ్ చేస్తాం నేను. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మరి ఇది ఏమిద్దాం, క్లోజ్ చేసి సర్వర్ని రన్ చేద్దాం. రన్ చేశాను. ఇప్పుడు నాకు ఈ డేటాబేస్ ఇట్లా ఉన్నాయండి. ఇది ఇట్లనే ఉంచిన, నేను ఇంకా ఏం చేంజ్ చేయలేదు, వేరే దానిలో ఓపెన్ చేస్తున్నాను. మనకి ఎందుకంటే వాటికి లింక్ చేయలేదు కాబట్టి ఇక్కడ యూఆర్ఎల్ వచ్చింది కదా, స్లాష్ డిలీట్ అని ఇచ్చేస్తుంది. డిలీట్ 1 అని ఇస్తున్నాను. అంటే ఐ థింక్ పేజ్ నాట్ ఫౌండ్. మళ్ళీ రన్ చెప్పండి సార్. మళ్ళీ రన్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ వ్యూ ఫంక్షన్ లోపల వచ్చేసి ఏంటి, రీడైరెక్ట్ అనేది వర్కౌట్ కావట్లేదు కాబట్టి నేను ఒక ఎంప్లాయీ డిలీట్ వరకే రాసేసి దెన్ ఇక్కడ యూఆర్ఎల్ లోపల నాకు ఏం చేస్తున్నా అంటే యూఆర్ఎల్ లోపల కొద్దిగా చేంజెస్ వచ్చేసి ఉన్న యూఆర్ఎల్ లోపల ఇంతకుముందు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇచ్చాము. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా నేను ఏం చేస్తున్నా అంటే డిలీట్ అని యూజ్ చేసి ఐడి అనిమేషన్ చేస్తున్నాను. అంటే నాకు వచ్చేసి ఏంటి, ఇక్కడ ఏ పారామీటర్ ఏది పాస్ చేస్తానో ఆ ఐడి ద్వారా ఆ ఎంప్లాయీలకి వెళ్ళిపోవాలి అనుకున్నాం. అంటే ఆ రికార్డు మొత్తం దానికి వెళ్ళిపోతుంది. మనం డిలీట్ క్లిక్ చేయగానే ఇప్పుడు నాకేంటి ప్రతి దానికి డిలీట్ బటన్ ఉంటుంది అనుకున్నాం కదా, ఇప్పుడు నాకేంటి ఫస్ట్ రికార్డ్ అనేది డిలీట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వచ్చేసి ఏంటంటే ఐడి వచ్చేసి 2 అవుతుంది, దీనికి 3 అవుతుంది, దీనికి 4, 5, 6 అట్లా నాకు ప్రతి దానికి ఒక యూనిక్ ఇది ఉంటుంది. ఇప్పుడు నాకు సపోజ్ ఇప్పుడు వరకు డిలీట్ అయిన దాని ప్రకారమే ఉండదు, అంటే నాకేంటి దానికి ఐడి ఉన్న జనరేట్ అయిన దాని ప్రకారమే ఉంటుంటుంది అన్నాడు. హలో, ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏ రికార్డ్ కావాలనుకుంటామో ఆ రికార్డ్ అనేది డిలీట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ డిలీట్ మీద క్లిక్ చేస్తున్నాం. డిలీట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఇంకా వ్యూ అప్డేట్ కానట్టున్నది, ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది మనకి. ఇక్కడ ఇది సేవ్ చేసేసిన తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం. మళ్ళీ నేను సర్వర్ని రీస్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రికార్డ్స్ అనేది డిలీట్ చేశాను ఇప్పుడు వరకైతే. యూఆర్ఎల్ కొట్టేస్తున్నాను, తర్వాత వ్యూ అనేది టైప్ చేస్తున్నాను. వ్యూ లోపల నాకు ఏంటి ఇప్పుడు వరకు 2 రికార్డ్స్ చేసేసాను. ఇప్పుడు దీని యొక్క ఐడి వచ్చేసి 3, 4, 5 ఇట్లా ఉంటుంది. మనం ఈ ఐడి కూడా చూసుకోవచ్చు యూఆర్ఎల్ లోపల. ఇక్కడ కర్సర్ మీద క్లిక్ చేయగానే కింద బార్ లోపల వస్తుంది చూడండి, ఐపీ వచ్చేసి మనకు ఇక్కడ అడ్రస్ యూఆర్ఎల్ వచ్చేసి ఏంటి 127.001.8000/delete/3 అని వచ్చింది. నెక్స్ట్ దానికి చూస్తే చూడండి కింద కనబడుతుంది టాస్క్ బార్ పైన లెఫ్ట్ సైడ్కి ఈ ప్లేస్లో కనబడుతుంది చూడు, కర్సర్ మూవ్ చేయగానే కనబడుతుందా? ఎస్. ఇప్పుడు నాకు ఏ రికార్డు డిలీట్ చేయాలనుకుంటామో అంటే నాకు ఏంటి ఈ టేబుల్ లోపల ఆ రికార్డ్ అనేది. ఇప్పుడు నాకు సపోజ్ కొత్త రికార్డు, ఇప్పుడు నాకు దీని యొక్క ఏంటి 14 ఉంది, దీని యొక్క ఐడి ఏంటిది 14 ఉంది. సపోజ్ కొత్త రికార్డు ఇన్సైడ్ చేస్తాను, సంథింగ్ ఇలా నెంబర్ ఇస్తున్నాను, ఇన్సైట్ అన్నాను. ఇన్సైట్ అయిన తర్వాత మళ్ళీ వ్యూకి వెళ్తున్నాను నేను. ఇప్పుడు కొత్త రికార్డ్ ఇన్సైట్ అయింది కదా, దీని యొక్క ఐడి ఏమొచ్చింది 15 రాలేదా, కింద చూపెడుతుంది చూడండి 15 అని చూపెడుతుంది. అంటే నాకేంటి ఇక్కడ మనం ఇదంతా ఎక్కడ మెన్షన్ చేసాం, index.html అయిన ఫైల్ లోపల ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఒక ట్యాగ్ వచ్చేసి మనకు అప్డేట్కి డిలీట్కి రాసాం కదా. ఇక్కడ నాకు డిలీట్ దగ్గర నేను ఏం చేస్తాను అంటే /delete అని ఇచ్చేసి ఇక్కడ డిక్షనరీ వేరియబుల్ పాస్ చేసింది. ఇక్కడ నాకేంటి ఈఎంపీ లోపలనే కదా ఎంప్లాయీ అనేది ఆబ్జెక్ట్లోకి ఈఎంపీ ఆబ్జెక్ట్లోకి పాస్ చేస్తూ ఆ లూప్ అంతా జరగాలనుకున్నాం. దీనిలో ఏం పాస్ చేస్తున్నాను, ఈఎంపీ డాట్
ఐడి అని తీసుకున్నాను. అంటే నేను ఐడి ఏది పాస్ చేస్తానో అది డిలీట్ కావాలని చూస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ పాస్ చేసింది దాని ప్రకారం డిలీట్ అయింది. నాకు ఇక్కడ ఏది ఇక్కడ నేను డిలీట్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సపోజ్ సాయి అనే రికార్డ్ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నాకేంటి ఇంకా వ్యూ అనేది ఓకే హెచ్టిటిపి రెస్పాన్స్. ఓకే, మనం రిటర్న్ చేయట్లేదు కదా. అదే రీడైరెక్ట్ పెట్టలేదు సార్, రిటర్న్ రీడైరెక్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ డిలీట్ అయిందా? అయింది. ఎస్. ఇప్పుడు నాకేంటి అలా రీడైరెక్ట్ కావట్లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. కానీ మనం ఆ రీడైరెక్ట్ యొక్క మెసేజ్ తీసేసాం కదా. ఇది తీసేసాం కదా, ఇక్కడ కింద రిటర్న్ రీడైరెక్ట్ తీసేసాం కదా. అయితే మనకు ఇది వర్కౌట్ కావాలంటే ఐ థింక్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది రీడైరెక్ట్ సంబంధించిన మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇది వర్క్ అవుతుంది అనుకుంటా. ఓకే, అది ఇప్పుడు మనకి ఏంటి డిలీట్ అయితే అవుతుంది కదా. అంటే మనకి ఏంటి డిలీట్ చేయడం కోసం మనం ఏం చేస్తాను, అక్కడ మెసేజ్ చేసింది దాన్ని బట్టి నాకేంటి రిట్రీవ్ అంటే ఆ రికార్డ్ అనేది డిలీట్ కావడం కోసం నేను ఏంటిది డిలీట్ ఐడి ఏది పాస్ చేస్తానో అది డిలీట్ అవుతుంది. ఇప్పుడు నాకు దీన్ని 11 అనేది డిలీట్ కావాలనుకున్నాను, డిలీట్ అవుతుంది. కానీ నాకేంటి ఇది రీడైరెక్ట్ చేయమంటుంది. ఓకే, నేను రీడైరెక్ట్ చేయకుండా జస్ట్ మళ్ళీ యూఆర్ఎల్ సేమ్ యూఆర్ఎల్కి వెళ్తే ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందు డిలీట్ చేసిన రికార్డ్ ఏంటిది డిలీట్ అయిపోయింది. ఇంతకుముందు రికార్డ్ చేసింది సపోజ్ ఇప్పుడు సపోజ్ రమేష్ అని ఉంది, దీన్ని డిలీట్ చేస్తున్నాను, రీలోడ్ చేస్తున్నాను, రమేష్ వెళ్ళిపోయిందా? ఎస్. అట్లా నాకేంటి ప్రతి దానికి ఒక ఐడి అనేది జనరేట్ చేసి వస్తుందండి. ప్రతి దానికి ఏం జరుగుతుంది, ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడిని బట్టి మనం డిలీట్ చేస్తున్నాం. ఆ ఐడిని బేస్ చేసుకొని మనకు ఇక్కడ డిలీట్ చేయడం కోసం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం కావాలనుకున్నా అంటే అప్డేట్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి, అప్డేట్ అనేది కావాలి. అప్డేట్ అంటే దేనికోసం మరి? అప్డేట్ అంటే ఇక్కడ ఇచ్చిన క్రెడెన్షియల్స్ దగ్గర మనం చేంజ్ చేసుకోవచ్చు. ఏమైనా జస్ట్ అప్డేట్ అంటే ఏదైనా చేంజెస్ చేయడానికి, సాలరీలో ఏమైనా చేంజెస్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేయడానికి, అడ్రస్ చేంజ్ చేయడానికి. నేమ్ అదే ఉంటుంది, నేమ్ ఐడి. ఓకే, ఇక్కడ ఫ్రమ్ django డాట్ http ఇంపోర్ట్ http రెస్పాన్స్ రీడైరెక్ట్ అనే మాడ్యూల్ ఇచ్చేసాను. చూద్దాం సరే. ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి, మనకు ఏమైనా మెన్షన్ చేయాలి. ఇక్కడ రీడైరెక్ట్ అని మెన్షన్ చేస్తాం కదా. రిటర్న్ రీడైరెక్ట్ అంటున్నాను. డైరెక్ట్ అని ఇచ్చేసి /view ఒకసారి చెక్ చేద్దాం. రీస్టార్ట్ ద సర్వర్. వ్యూ అని ఇచ్చాను, డిలీట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, అయినా వర్కౌట్ కావట్లేదు. మనమైతే అదే రూల్ ప్రకారం అయితే ఫాలో అయ్యాం మనకు. ఓకే, ఇక్కడ నాకేంటి అది రీడైరెక్ట్ కావాలనుకున్నాం కానీ అది రీడైరెక్ట్ అవ్వట్లేదు. రికార్డ్ అయితే డిలీట్ అవుతుంది కానీ రీడైరెక్ట్ కావట్లేదు మనకు. ఓకే, చూద్దాం మనకు ఆ ప్రోగ్రామ్ అంతా అవైలబుల్ వన్స్ ఒకసారి చెక్ చేద్దాం. దాని ఇప్పుడు నాకు ఏంటి డిలీట్ అయితే అవుతుంది
ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది, డిలీట్ అవుతుంది. నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే అప్డేట్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, అప్డేట్ అనేది కావాలి. ఇక్కడ అప్డేట్ అనేది దేనికోసం అంటే ఆల్రెడీ ఉన్న డేటాబేస్ని చేంజెస్ చేయడం కోసం, ఆల్రెడీ లాటా ఉన్నదాన్ని చేంజెస్ చేయడం కోసం మనం యూజ్ చేసేదాన్ని అప్డేట్ అని కాల్ చేస్తాం. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే అప్డేట్ సంబంధించిన ఒక కోడ్ రాయాలి, అంటే వ్యూ ఫైల్ లోపల రాయాలి. తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన ఇన్పుట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ రికార్డ్ అనేది దాని నుంచి రిట్రీవ్ కావాలి. ఇప్పుడు సపోజ్ నాకేంటి ఆల్రెడీ ఇంతకుముందు ఏం డీటెయిల్స్ ఉన్నాయో తెలిస్తే మాత్రమే దాన్ని అప్డేట్ చేయగలుగుతాం కదా. లేకపోతే మనకు డైరెక్ట్గా అయితే ఏం కనబడకపోతే అయితే ఇంతకుముందు ఏది ఉన్నది ఇప్పుడు ఏమున్నది అని అప్డేట్ చేయడం అనేది పాసిబిలిటీ కాదు. కాబట్టి నాకు కావాల్సింది ఏంటంటే టోటల్గా డేటాబేస్ లోపల ఏం డేటా ఉందో ఫస్ట్ నాకు రావాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దాని లోపల ఏ రికార్డ్ని చేంజ్ అంటే ఏ సెల్ని చేంజ్ చేయాలనుకుంటామో ఆ సెల్ లోపల చేంజ్ చేసి అప్డేట్ రికార్డ్ అని క్లిక్ చేస్తే సరిపోతాను నేను. ఓకే, ఇప్పుడు దీనికోసం అప్డేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏమైనా వర్క్ అవుతుందా? నాకు కావట్లే కదా. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, అప్డేట్ సంబంధించిన లాజిక్ అంతా డెవలప్ చేయాలన్నప్పుడు ఎక్కడ డెవలప్ చేస్తున్నాను అంటే వ్యూ ఫైల్ అప్పుడు డెవలప్ చేయాలి. ఇక్కడ నేను ఈ రిటర్న్ తీసేస్తున్నాను. దీనికోసం ఇంకొక ఫంక్షన్ తీసుకుందాం, డెఫ్ అని ఇచ్చేసి అప్డేట్ వ్యూ అని తీసుకున్నాను. దీనిలో కూడా నాకేంటి ఏ ఐడిని బేస్ చేసుకునే చేస్తున్నాను. ప్రతి ఐడి అంటే మనకేంటి ఏది పాస్ చేస్తున్నాం అనేది ఐడి అనేది పాస్ చేస్తున్నాం ఇక్కడ. దెన్ ఎంప్లాయీ ఈక్వల్స్ టు ఎంప్లాయీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్ ఐడి ఈక్వల్స్ టు ఐడి అని. దెన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఒక కండిషన్ వచ్చేసి ఏంటంటే పోస్ట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ చేంజెస్ చేసినప్పుడు దాని నుంచి డేటా అనేది రిట్రీవ్ చేసుకోవడం కోసం పోస్ట్ రిక్వెస్టే కదా సెండ్ చేసేది. ఇక్కడ నాకు ఏం చేస్తామంటే రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అయితే దీనిలో ఏం చేస్తున్నామంటే ఫామ్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ ఫామ్. ఇప్పుడు నాకేంటి ఎంప్లాయీ ఫామ్ నుంచే కదా తీసుకునేది. ఇప్పుడు నాకు ఫామ్లో పడ్డ డేటా అంతా ఒకటి మెన్షన్ చేసుకున్నాం కదా, దాని నుంచి రిట్రీవ్ కావాలనుకున్నాం. డాట్ పోస్ట్ అని ఇస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. దెన్ దీనిలో ఇంకో కండిషన్ ఇస్తున్నాను, ఇఫ్ ఫామ్ ఈజ్ వ్యాలిడ్ అయితే ఏం కావాలి నాకు, ఫామ్ డాట్ సేవ్ అన్నాను. నెక్స్ట్ రిటర్న్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఏంటి రిటర్న్ వర్కౌట్ కావట్లేదు కదా. ఓకే, ఒకసారి ఇద్దాం. ఆ కండిషన్ ట్రూ అయితే రీడైరెక్ట్ కావాలనుకున్నాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెయిన్గా రిటర్న్ అనేది ఫాలో అవుతున్నాం. ఇక్కడ రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ దేనికి పాస్ చేయాలి, నాకు ఏంటి ఆ టెంప్లెట్కి పాస్ చేయాలి. రెండర్ రిక్వెస్ట్ డాట్ ఏది టెక్స్ట్ ట్యాప్ అనే డైరెక్టరీ లోపల అప్డేట్ అనేది ఒక HTML ఫైల్ తీసుకోవాలనుకున్నాము. దీనిలో పాస్ చేసే డిక్షనరీ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏంటి ఎంప్లాయీ అని పాస్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ మన ఇక్కడ స్టోర్ చేసిన నేమ్ కూడా అదే ఇస్తున్నాను. ఇలా ఇచ్చేసి ఇక్కడ వరకు క్లోజ్ చేసేస్తున్నా. వ్యూ అయితే అయిపోయింది. ఏది నాకు ఫంక్షన్ అయితే నాకు ఇచ్చేసాను. ఏది నాకు వచ్చేసి దీనికి సంబంధించిన ఫంక్షన్ అప్డేట్కి సంబంధించిన ఫంక్షన్ అయితే ఇచ్చాను. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకున్నామంటే ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రావట్లేదు. దీనికి సంబంధించి HTML ఫైల్ కూడా డెవలప్ చేయాలి. ఆ HTML ఫైల్ అనేది ఇప్పుడు నాకు ఇన్సర్ట్ చేసినప్పుడు ఏంటిది ఒక ఇన్పుట్ పేజ్ అనేది వచ్చింది కదా,
దీని లోపల నాకేంటి ఎంప్లాయీ నెంబర్ నేమ్ ఇట్లా వస్తుంది కదా. అలానే నాకేంటి అప్డేట్ చేసినప్పుడు కూడా అట్లాంటి పేజ్ రావాలి విత్ ప్రజెంట్ డేటాబేస్లో ఉన్న డేటా కూడా రావాలి. అంటే ప్రజెంట్ డేటాబేస్లో ఉన్న డేటా కూడా రావడం కోసం నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ దానికోసం మనకేంటి ఆల్రెడీ టోటల్గా ఎంప్లాయీ ఐడిని ఇక్కడ నాకు మెన్షన్ చేసుకున్నాం, వ్యూ లోపలనే మెన్షన్ చేసాం. దానికి సంబంధించిన HTML ఫైల్ అనేది ఎక్కడ మెన్షన్ చేస్తున్నాను, టెంప్లెట్ అనే డైరెక్టరీ లోపల మెన్షన్ చేస్తాను. ఓకే, దీన్నే కాపీ చేస్తున్నాను, అప్డేట్ డాట్ HTML అని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇన్పుట్ తీసుకోవడం కాదు, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, అప్డేట్ చేయడానికి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఫామ్ అని రాస్తున్నాను. ఇన్సర్టేషన్ ఫామ్ కాకుండా అప్డేట్ ఫామ్ అని రాస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఫామ్ ఈక్వల్స్ టు పోస్టే, తర్వాత బార్డర్ గిట్ట రావాలనుకుంటే బార్డర్ ఇస్తున్నాను. దీని లోపల నాకు ఏంటి టేబుల్లో బార్డర్ రావాలనుకున్నాను, టేబుల్లో ఇస్తాను. తర్వాత ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ రావడం కోసం CRSF టోకెన్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ మెన్షన్ చేయాల్సింది, ఇక్కడ ఇన్పుట్ అనేది బటన్ నాకు కావాల్సింది ఏం కావాలి, ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఎంప్లాయీ నెంబర్. అంటే నాకేంటి ఇక్కడ ఫీల్డ్ నేమ్ అనేది అక్కడ ఏది ఉందో అక్కడ ఇది అదే మెన్షన్ చేయనవసరం లేదు. ఇక్కడ నేను అక్కడ ఏది ఉందో అంటే నేను ఇక్కడ ఏది కావాలో అది మెన్షన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నట్టు. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు ENO అంటే ప్రజెంట్ ఒరిజినాలిటీ ఏది నేమ్ ఉందో అది. దెన్ వాల్యూ ఈక్వల్స్ టు డేటాబేస్ నుంచి రిట్రీవ్ కావాలి కాబట్టి ఇక్కడ నాకు డిక్షనరీ వేరియబుల్ మెన్షన్ చేస్తున్నాను. ఏంటి నేను అక్కడ పాస్ చేసింది ఎంప్లాయీ డాట్ ENO అనేది పాస్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను, BR అంటే బ్రేక్ లైన్ ఇస్తున్నాను. ఒక ఎంప్లాయీ నెంబరే కాదు, నేమ్, తర్వాత శాలరీ, ఇవన్నీ మనకు కావాల్సింది ఉన్నాయి. దానిలో ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ మీరు చేంజెస్ చేయాలి. ఇప్పుడు నాకు ఎన్ని రికార్డ్స్ అవుతున్నాయి, ఒకటి ఎంప్లాయీ నెంబర్, నెక్స్ట్ నేమ్ డాట్ ఇన్పుట్, ఇక్కడ నాకు ఏంటిది ఈ నేమ్ అవుతుంది, వాల్యూ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ నేమ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, శాలరీ, ఇక్కడ ఈ శాలరీ అవుతుంది, ఇక్కడ ఈ శాలరీ. నెక్స్ట్ అడ్రస్, ఇంకొక రికార్డులో ఏం తీసుకున్నాం అంటే సబ్మిట్ అప్డేట్ రికార్డ్ అని ఒక ఇన్పుట్ టైప్ రావాలి, ఒక బటన్ రావాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని రావాలి. దెన్ నేమ్ ఈక్వల్స్ టు ఎంటీగా ఇస్తున్నాను. దెన్ వాల్యూ ఈక్వల్స్ టు అప్డేట్ రికార్డ్ అన్నాం. ఓకే, అప్డేట్ రికార్డ్ అనేది ఇచ్చేసి ఇక్కడ వరకు ఏం చేస్తున్నాం అంటే ఫామ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. ఫామ్ ఓపెన్ చేసాం కదా, ఫామ్ అంతా క్లోజ్ చేసేసి ఎండ్ బ్లాక్ ఇచ్చేస్తున్నాను. దెన్ ఒకసారి చూద్దాం, ఒకసారి రన్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇది ఇలా ఇచ్చాం, దీనికి సంబంధించి URL కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఏంటి వ్యూ ఫైల్ ఇచ్చాను, HTML ఫైల్ ఇచ్చాను, తర్వాత నెక్స్ట్ ఏంటి URL ఫైల్ అనేది ఇవ్వాలి. URL లోపల నాకు ఏంటిది సేమ్ యాస్టీస్ ఇక్కడ ఐడి కూడా పాస్ చేయాలి, ఎందుకంటే నాకు అక్కడ ఏ ఐడి డిలీట్ చేయాలో దానికి తెలవాలి కాబట్టి ఐడి అనేది కూడా పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటి ఇప్పుడు నేను డిలీట్ అయిపోయింది కదా,
పాత్ డాటా అప్డేట్ స్లాష్ ఐడి వ్యూస్ డాటా ఏమనుంది అది అప్డేట్ వ్యూ అనుకుంటా. ఓకే, ఇది అప్డేట్ వ్యూ లోపల ఇచ్చాను. ఇంకొకటి ఎక్క దగ్గర చేంజ్ చేయాలంటే మనకు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో కూడా చేంజ్ చేసేయాలి. రిట్రీవ్ ఇప్పుడు నాకు ఇంతకుముందు డిలీట్ చేయడానికి ఇక్కడ ఇచ్చాను, అప్డేట్ చేయడానికి ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ అప్డేట్ చేయడానికి మరి ఎట్లా, మరి దీనికి కూడా అదే ఉంటుందా ఫార్మాట్, లైక్ అప్డేట్ అని ఇచ్చేసి దెన్ అది మెన్షన్ చేయాలి ఐడి అప్డేట్ ఇంక్రిమెంట్ 1 అప్డేట్ స్లాష్ ఈఎంపి డాటా ఐడి. ఓకేనా, దెన్ సరే రీస్టార్ట్ ద సర్వర్. ఏమంటుంది అది వ్యూస్ ఎక్కడ వ్యూస్ అట్ అది అప్డేట్లనా వ్యూస్. రీస్టార్ట్ చేస్తుంది సర్వర్. ఇప్పుడు నాకు ఎన్ని యూఆర్ఎల్స్ కనబడుతున్నాయి, వ్యూ క్రియేట్ డిలీట్ అప్డేట్ కనబడుతుంది. డిలీట్ అన్నప్పుడు ఐడి పాస్ చేస్తున్నాను, తర్వాత నెక్స్ట్ ఏంటిది ఐడి పాస్ చేస్తాను. ఇప్పుడు నాకు వ్యూకి వెళ్దాం. వ్యూ లోపల నాకు ఏంటి ఇప్పుడు వరకు ఉన్న రికార్డుకి మళ్ళీ ఐడి జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు డిలీట్కి అయితే ఇప్పుడు కింద చూడండి టాస్క్ బార్ పైన 4 వచ్చింది, తర్వాత నెక్స్ట్ 5. నాకు ఎక్కడ వరకు డిలీట్ అయిపోయిందో అక్కడ నుంచే ఉంటుంది మళ్ళీ రికార్డ్ అనేది, అంతే కదా. ఇప్పుడు నాకేంటి 12 వరకు ఉంది. ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఐడి మళ్ళీ జనరేట్ అయ్యేది మళ్ళీ ప్రీవియస్ గా ఉన్న వాల్యూ తోటే జనరేట్ అవుతుంది 451. ఆల్రెడీ దానిపైన 3 డిలీట్ చేస్తాను. మనకు ఒక్కసారి డేటాబేస్లోకి ఇన్సైట్ చేసినప్పుడే ఐడి ఉంటుంది, ఊకి చేంజ్ కాదన్నాడు. సర్వర్ రీస్టార్ట్ చేసినప్పుడు అలా చేంజ్ కాదన్నాడు. ఎప్పుడు మనకు డేటాబేస్ ఎప్పుడు క్రియేట్ చేస్తామో అప్పుడు ఐడి అనేది కంటిన్యూషన్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ కర్సర్ అప్డేట్ మీద క్లిక్ చేయగానే కింద యూఆర్ఎల్ చేంజ్ అయింది చూడండి, అప్డేట్ /4 అని ఉంది, అప్డేట్ /5 అని ఉంది, కనబడుతుందా? ఎస్. ఇప్పుడు సపోజ్ నేను ఈ రికార్డ్ని అప్డేట్ చేయాలనుకున్నాను. అప్డేట్ చేయగానే ఇక్కడ ఏం జరిగింది, ఎంప్లాయీ అప్డేట్ ఫామ్ అని వచ్చింది. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 5, దెన్ నేమ్ జాను, దెన్ శాలరీ వచ్చేసి ఇంత ఉంది, వరంగల్ అని ఉంది. సపోజ్ నాకు ఎంప్లాయీ నెంబర్ 75700 అని ఇచ్చాను, దీన్ని జాను బదులు వచ్చేసి వేణు అని ఇచ్చాను. ఓకే, శాలరీ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే 20,000 మెన్షన్ చేస్తున్నాను. ఓకే, అన్ని రికార్డ్స్ కావాలని కూడా అన్ని చేసుకోవచ్చు, అన్నీ కావాలి. ఇప్పుడు తర్వాత అప్డేట్ రికార్డ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనకు రీడైరెక్ట్ ప్రాబ్లం ఉంది. ఎస్, ఇప్పుడు ఒకసారి డేటాబేస్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏంటిది ఫస్ట్ రికార్డ్ చెక్ చేసి చేంజెస్ చేసింది, దెన్ వ్యూకి వెళ్తున్నాను. అప్డేట్ అయిందా? కాలే. ఇది ఒక పేజీలో పెట్టుకుందాం, ఇది ఇక్కడే ఉన్నానండి. ఓకే, దీనిలో వ్యూ ఉంది, దీనిలో వ్యూ ఉంది. దీనిలో నేను ఏం చేస్తున్నా అంటే అప్డేట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ ఎంప్లాయీ నెంబరే అప్డేట్ చేస్తున్నాను, అప్డేట్ రికార్డ్ అని. ఓకే, అప్డేట్ రికార్డ్ అయిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేస్తుంది. అవుతుందా? అవుతుంది, కానీ ఎక్కడైతుందో చెప్పండి. బాటంకి వచ్చింది, కొత్త డేటా ఇన్సైట్ అవుతుంది. అవును సార్. అంటే ఈ రికార్డ్ ఇట్లే ఉంటుంది, కొత్త డేటా ఇన్సైట్ అవుతుంది.
మరి నాకు ఆ ఫంక్షనాలిటీ కాదు. ఇప్పుడు నాకు మళ్ళీ కొత్త డేటా అంటే ఇన్సెట్ లెక్కనే కదా ఇక. మళ్ళీ అదేంటి ఇక మనకు అది కరెక్ట్నెస్ కాదు కదా. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటి, నాకు ఓల్డ్ డేటాకే అప్డేట్ చేయాలి. అలా అన్నప్పుడు కొద్దిగా చేంజెస్ చేయాలి మనం. ఎక్కడ అంటే వ్యూ ఫైల్లో కూడా చేంజెస్ చేయాలి. ఎక్కడ చేంజ్ చేయాలి? ఓకే, వ్యూ ఫైల్ లోపల మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిక్వెస్ట్ డాట్ ఇక్కడ పోస్ట్ తర్వాత ఇన్స్టాన్స్ అని మెన్షన్ చేస్తున్నాను. ఇన్స్టాన్స్ ఈక్వల్స్ టు ఎంప్లాయీ అని మెన్షన్ చేస్తున్నాను. రీస్టార్ట్ ద సర్వర్. ఇప్పుడు నాకు ఫస్ట్ నేను అప్డేట్ అయింది అంటే ఇన్సైట్ అయింది, తర్వాత జాను ఇన్సైట్ అయింది. ఇప్పుడు సపోజ్ నేను రీస్టార్ట్ చేశాను సర్వర్ని, రీలోడ్ చేశాను. దెన్ ఇప్పుడు ఇట్లా రూల్ నెంబర్ రమేష్ అని ఉంది. ఇప్పుడు దీన్ని రికార్డ్ని అప్డేట్ చేయాలనుకున్నాను. రమేష్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇది ఈ పేజ్ ఇట్లే ఉన్నాయండి వేరే దాని లోపల. ఇప్పుడు ఈ పేజ్ లోపల మనకు అసలు రికార్డ్ ఉంది కదా, వ్యూ పేజ్ ఉంది. దీనిలో నేను ఏం చేస్తాను, ఇప్పుడు సపోజ్ ఈ రికార్డ్ చేద్దాం. ఈ రికార్డ్ అయితే యూనిక్ ఉంది కదా, 344 వచ్చేసి. దీనిలో వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే సంథింగ్ 3000 అని ఇస్తున్నాను. రాజు బజ్ వచ్చేసి సాయి అని ఇస్తున్నాను. వరంగల్ బజ్ వచ్చేసి హైదరాబాద్ అని ఇస్తున్నాను. అప్డేట్ రికార్డ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అప్డేట్ అయిపోయింది, కానీ మనకు రీడైరెక్ట్ ప్రాబ్లం ద్వారా మనకు రావట్లేదు. దెన్ ఒకసారి వ్యూలో చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఇదేంటిది, రాజు అనే దాన్ని నేను చేంజ్ చేశాను కదా, సాయి అని చేంజ్ చేశాను. ఓకే, ఈ రికార్డుకే కదా. దెన్ ఒకసారి రీలోడ్ కొడుతున్నాను. అయిందా? ఎస్. మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు రీడైరెక్ట్ ప్రాబ్లం ఒకటి ఉన్నది, కానీ ఇప్పుడు మనకు ఇంతకుముందు అయితే ఏం జరిగింది, అప్డేట్ చేసినప్పుడల్లా కొత్త రికార్డ్ ఇన్సైట్ అవుతుంది. అప్డేట్ చేసినప్పుడల్లా కొత్త రికార్డ్ అయింది. మనం ఇక్కడ చేంజెస్ వచ్చేసి వ్యూ లోపల ఏంటి, ఇన్స్టాన్స్ ఎంప్లాయీ అన్నాం. అంటే ఇక్కడ నాకు ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఆబ్జెక్ట్లో నుంచి నేను ఏం చేయాలనుకున్నాను, కొత్త దాన్ని సేవ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఏంటిది, దానికి పాస్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ ఉన్నదాన్నే పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇన్స్టాన్స్ ఎంప్లాయీ అని యూజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇది మనకి ఇక్కడ ఏం చేస్తాను, అది ఈ ప్రాసెస్ లోపల చేయడం కోసం. ఇప్పుడు నాకు ఇక్కడ అన్ని వర్క్ అవుతున్నట్టే కదా, ఇన్సైట్ వర్క్ అవుతుంది, డిలీట్ వర్క్ అవుతుంది, అప్డేట్ వర్క్ అవుతుంది. ఓకే, ఒక రీడైరెక్ట్ అయితే ఒకటి వర్క్ అవ్వట్లేదు. అది మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్లలో చూద్దాంలేండి. ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి, ఇది కర్డ్ ఆపరేషన్స్ అని కాల్ చేస్తున్నాను. ఏంటి ఆపరేషన్స్ వచ్చేసి ఏంటి, కర్డ్ ఆపరేషన్స్ వచ్చేసి మనకి ఏంటి, అప్డేట్, డిలీట్, మన ఇన్సెట్, దెన్ రిట్రీవ్. ఇప్పుడు సి అంటే ఏం జరుగుతుంది, క్రియేట్గా మన కొత్త రికార్డును ఇన్సైట్ చేస్తున్నాను. ఆర్ అంటే రిట్రీవ్ చేస్తున్నాను, టోటల్గా డేటాబేస్లో అంతా డేటా అంతా రిట్రీవ్ చేస్తున్నాను. డిలీట్ అంటే కరెంట్ పొజిషన్లో ఉన్న ఇండెక్స్ నెంబర్ ఏది, ఐడి నెంబర్ ఏది ఉందో దాన్ని బట్టి డిలీట్ చేస్తున్నాను. అప్డేట్ అంటే నాకు స్పెసిఫైడ్గా టోటల్గా డీటెయిల్స్ వస్తున్నాయి, దానిలో ఒకటి ఏది అప్డేట్ చేయాలనుకుంటామో అది మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. తర్వాత అప్డేట్ రికార్డ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటి, ఏ పేజ్ క్లిక్ చేసినా కూడా మళ్ళీ ఏం జరగాలి, మళ్ళీ వ్యూ పేజ్కి రీడైరెక్ట్ కావడం అనేది ఒకటి రాలేదు. అది మనం నెక్స్ట్ తర్వాత ప్రాజెక్ట్లో చూద్దాం. ఓకేనా సాయి? ఓకే, ఇక్కడ వరకు చూడండి.